హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక స్నాక్ చేస్తున్నానండి, స్పెషల్ స్నాక్. దాని పేరు వచ్చేసి వెజిటేబుల్ నగెట్స్. చాలా చాలా బాగున్నాయండి, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పదండి చూపిస్తాను. వెజిటేబుల్ నగెట్స్కి కావాల్సిన పదార్థాలు: 3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్నవండి, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము, స్వీట్ కార్న్, బీన్స్ సన్నగా కట్ చేసుకుంది, క్యారెట్ సన్నగా కట్ చేసుకుంది, క్యాప్సికమ్, హాఫ్ కప్పు కార్న్ పౌడర్, హాఫ్ కప్పు ఆనియన్ కట్ చేసినవి, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, మోజరెల్లా చీజ్ తగినంత, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, షుగర్ 1 టీ స్పూన్. ముందుగా మూకుడు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అన్నీ 1 కప్పు తీసుకున్నానండి వెజిటేబుల్స్. మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నూనె హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కర్రీస్ చేస్తే పిల్లలు ఇష్టపడరు కదండి. సో అన్ని వెజిటేబుల్స్ ఇలా మిక్స్ చేసి మనకి నచ్చిన విధంగా వాళ్ళకి స్నాక్స్ చేసిస్తే ఇష్టంగా తింటారండి. ఇప్పుడు క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాను చూడండి. ఇలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. మనం ఇందులో వాటర్ వేస్తలేం కాబట్టి ఆ వాటర్ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడకాలి. ఇప్పుడు బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులో మనము స్వీట్ కార్న్ వేసుకుందాము. ఫ్రోజన్ కార్న్ అయినా పర్లేదు, ఫ్రెష్ కార్న్ అయినా పర్లేదండి. నేను ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇందులో గార్లిక్ పౌడర్ అండి. మీ దగ్గర గార్లిక్ పౌడర్ లేకపోయేది ఉంటే గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మనకి బయటికి రావడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దాంతో అది మంచిగా కుక్ అవుతుందండి. తర్వాత దానికి సరిపడా సాల్ట్ మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఉమ్మగిలుతుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో మనము ఆలుగడ్డ స్మాష్ వేసుకుందాము. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మా పిల్లలకైతే బాగా నచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు రిప్లై ఇవ్వండి. ఇప్పుడు దీనిలో షుగర్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారము నేను 1 టీ స్పూన్ వేసానండి కారము. దీనికి తగినంత సాల్ట్. మనం ఫస్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. దీనిలో చీజ్ తురుముకుందాము. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి చీజ్ తురుముకోకూడదండి. ఈ హీట్కి అది మెల్ట్ అయిపోతుంది, సరిపోతుంది. మీకు చీజ్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత వేసుకోవచ్చండి. దానిలో ఎంత వేసినా అంత బాగుంటుంది. ఇది ఇంట్లో చేశానండి, మోజరెల్లా చీజ్. ఇది ఎలా చేయాలో నా వీడియోస్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు బాగా కలుపుకుందాము. నేను ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని చల్లారబెట్టేసుకుందాము. చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను ఫస్ట్ మిర్చి చెప్పాను కదండి, 1 మిర్చి సన్నగా కట్ చేసుకున్నది వేయడం మర్చిపోయాను. లైట్గా ఆయిల్ వేసి మళ్ళీ గోలిచ్చి దీనిలో మిక్స్ చేశానండి. ఫస్ట్ నేను వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇది మళ్ళీ ఆల్రెడీ డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి పెద్ద వరి కావాల్సిన అవసరం ఏం లేదండి. ఇది చల్లారిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దానికి నగెట్స్కి కోటింగ్ కొరకు మనం కార్న్ పౌడర్ 1/2 కప్పు,
హాఫ్ కప్పు మైదా రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనికి తగినన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి. దీంతో కోటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీనెస్ వస్తుందండి. దానిలో పించ్ ఆఫ్ సాల్ట్ వేశాను. ఇటు సైడ్ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేశానండి. 4 బ్రెడ్స్ గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ పోస్తూ లూజ్ పేస్ట్ లాగా ఉండాలి. మీరు ఒక్కసారి చేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మీకు 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గోలించుకోవచ్చు. ఇలా నగెట్ షేప్లో చేసుకోవాలి. కొంచెం ఎగ్ షేప్ లాగా రావాలి. చూడండి ఈ విధంగా రావాలి. మొత్తం ఇదే విధంగా అన్నీ చేసేసుకుందాము. కొంచెం చేతికి ఆయిల్ రాసుకున్నాను. చూడండి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము దీనిలో డిప్ చేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసిన కోటింగ్ ఉంది కదండి, కార్న్ కోటింగ్, దానిలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇలా రోల్ చేయాలండి. కాసేపు అలాగే పెట్టేద్దాము. అన్నీ అదే విధంగా చేసుకోవాలి. దీన్ని డబుల్ కోటింగ్ చేశానండి నేను. మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ నుంచి తీసి లిక్విడ్లో వేసి మళ్ళీ క్రమ్స్లో ముంచేశాను. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి థిక్ లేయర్ ఫామ్ అవుతుంది, క్రిస్పీనెస్ ఎక్కువగా అవుతుందండి. చూడండి రెడీ అయిపోయాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ ఆల్రెడీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. టేస్టీ నగ్గెట్స్ రెడీ అయిపోతుంది. నేను సైడ్స్కి బ్రెడ్లో సైడ్లో ఉంటాయి కదండి, అవి తీసి గ్రైండ్ చేశాను. వాటితో మీకు సపరేట్ చూపిస్తున్నాను. లేదంటే మీరు అది ఇది మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. వైట్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను అవి సపరేట్గా పెట్టేశాను. ఇలా జాగ్రత్తగా మొత్తం అటు ఇటు గోలేలాగా చూసుకోవాలి. రెడీ అయిపోయాయి మన నగ్గెట్స్. చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. రెడీ టు ఈట్.